హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక చరిత్ర. అది మన సీనియర్ ఎన్టీఆర్ విషయంలో చూసినా, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చూసినా కూడా ఒక హీరోకి వచ్చేసి యావరేజ్లు, ఫ్లాప్లు, కంటిన్యూగా యావరేజ్ ఫ్లాప్ మూవీస్ పడుతూ ఉంటేను తన ఫ్యాన్స్ ఆవేదన, తన ఫ్యాన్స్ నిరాశపడడం, ఆ సినిమాలు చూసుకొని ఎంతో ఆశగా 1000 కళ్ళతో ఫ్యాన్స్ మావోడి సినిమా వస్తుందని చెప్పేసి జాతరలాగా చేయడం, సినిమా అంతగా మంచిగా ఆడకపోవడం, ఆ ఫ్యాన్స్లో ఉన్న నిరాశను మొత్తాన్ని చూసిన ఎన్టీఆర్కి వచ్చేసి ఇంకా నా ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టకూడదు, నా ఫ్యాన్స్ నిరాశ పడకూడదు, వాళ్ళని ఎప్పుడు తల ఎత్తుకునేలా చేయాలి, వాళ్ళ కాలర్ మీద ఎప్పుడు చేయి ఉండాలి, వాళ్ళ కాలర్ పైనే ఉండాలి అని చెప్పేసి అనుకొని టెంపర్ మూవీ అప్పుడు ఫ్యాన్స్కి ఒక మాట అయితే ఇచ్చాడనమాట. మీ కాలర్ని ఎగరేసేటట్టు చేస్తాను, మీకు నచ్చినట్టు సినిమాలు చేస్తాను, హిట్ మూవీస్ చేస్తాను, నేను కష్టపడుతున్నాను, మంచి పర్ఫార్మర్ని, కానీ ఎక్కడో తేడా జరుగుతుంది అని చెప్పేసి ఆయన్ని ఇది చేసుకొని మౌల్డ్ చేసుకొని స్టోరీస్ విషయంలో కానీ ఇంకా ప్రతి చిన్న విషయంలో కూడా వచ్చేసి కాన్సన్ట్రేట్ చేసి తన కెరీర్ని స్టెప్ బై స్టెప్గా పెంచుకుంటూ అలాగే ఫ్యాన్స్ గౌరవాన్ని కాపాడుతూ తన కెరీర్ స్టార్డమ్ అలాగే బిజినెస్ని, మార్కెట్ని అన్నిటినీ పెంచుకొని ఇప్పుడు వచ్చేసి మనకి గ్లోబల్గా, వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్టార్గా అయితే మారాడనమాట. సో మన ఎన్టీఆర్ అన్న వచ్చేసి డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకొని ట్రిపుల్ హ్యాట్రిక్ వైపుగా అయితే వెళ్తూ ఉన్నాడు. మనకి 10 సంవత్సరాలుగా, అంటే పూర్తిగా 9 సంవత్సరాలు అయితే అయిపోయింది టెంపర్ మూవీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్నకి ఫ్లాప్ అయితే లేదు. టెంపర్, ఆ తర్వాత నాన్న ప్రేమతో, తర్వాత జనతా గ్యారేజ్, తర్వాత వచ్చేసి మనకి జై లవకుశ, ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ, ఆ తర్వాత RRR, ఆ తర్వాత దేవరా. ఒకదానికంటే ఒకటి మించిన సినిమా అయితే తీసుకుంటూ వచ్చాడు. దేవరాలో కూడా మనకి సోలో పర్ఫార్మెన్స్ చేసి తన మార్క్ని అక్కడ చూపించి తన పర్ఫార్మెన్స్తో అందరిని అయితే ఆకట్టుకున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్ ఉన్నా, అన్ని చాలా సెంటిమెంట్స్ ఉన్నా కూడా, రాజమౌళి మిత్ ఉన్నా, ఐరన్ లెగ్ అని చెప్పేసి జాహ్నవి కపూర్ ఉన్న, హిట్ అవ్వదు మూవీ అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తే అని చెప్పేసి అది ఉన్న, ఈ సెంటిమెంట్స్ అన్నిటిని దాటుకొని, నెగిటివ్ టాక్ని దాటుకొని, మిక్స్డ్ టాక్ని దాటుకొని 400 కోట్ల మార్క్ని అయితే రీచ్ అయ్యారు ప్రస్తుతానికైతే దేవరా మూవీ యూనిట్, అలాగే ఎన్టీఆర్ అన్న. సో పూర్తిగా కంటిన్యూగా 7 సినిమాలు అయితే హిట్ కొట్టాడు. ఆ తర్వాత మనకి వార్ 2 అయితే రాబోతుంది, అలాగే ప్రశాంత్ నీల్ సినిమా అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే వార్ 2 అనేది టాక్తో సంబంధం లేకుండా అది ఆడేస్తుంది. మనకి హిందీ ఆడియన్స్కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు దేవరా సినిమాతో ఎన్టీఆర్ అన్న. అంటే పెద్దగా అంటే మనకు మిగతా సినిమాలు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ అయితే రాలేదు, కానీ మంచి కలెక్షన్సే వచ్చాయి. ఒక తెలుగు సినిమా, ఒక వేరే లాంగ్వేజ్ సినిమా హిందీలో వేరే లాంగ్వేజ్లో ఆడితే ఎలా కలెక్షన్స్ రావాలో అలాగే వచ్చాయి. కానీ మనకి వార్తో హిందీ ఆడియన్స్కి ఇంకా దగ్గరగా అయిపోతాడు అన్న. అప్పుడు మనకు వచ్చేసి మిగతా లాంగ్వేజ్లన్నీ ఒక ఎత్తు, హిందీ ఒక ఎత్తు అనమాట. మనకి హిందీలో కలెక్షన్స్ కానీ వస్తే 1000 కోట్లు ఈజీగా దాటేస్తాడు. సో వార్ 2తో ఇంకా ఆడియన్స్కి దగ్గరగా అయితే అవుతాడు. అది హిట్ టాక్తో సంబంధం లేకుండా అయితే మూవీ అయితే కలెక్షన్స్ అయితే సునామీ సృష్టి చేస్తుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా మీద ఉండే బజ్ని అయితే మనం అయితే చెప్పలేం, ఆ క్రేజ్ని అయితే చెప్పలేం. సో మనకి ట్రిపుల్ హ్యాట్రిక్ కూడా అన్న పేరు మీద అయితే నమోదు కాబోతుంది అనమాట. ఫ్యాన్స్ అందరూ అయితే గర్వంగా అయితే ఉండండి. ఎన్టీఆర్ అంటే మనకి ఆ పేరులోనే అది ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకు గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. సో అలాగే మన అన్న కూడా మన అందరిని వచ్చేసి తన సినిమాలతో మనల్ని ఎప్పుడు కూడా ఏరే వాళ్ళు ఎవరు కూడా చిన్న చూపు చూడని ఇవ్వకుండా చేస్తున్నాడు అనమాట. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.